హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్ తాజా సమాచారంతో పాటు పే స్లిప్స్ అయితే వచ్చేసాయండి. సో, పే స్లిప్స్‌లో అయితే ఈ మార్పులు కూడా ఉంటాయి. సో, అవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్లపై తాజా సమాచారం అయితే అందిందండి. సో, ఈ నెలలో ఉద్యోగ పెన్షనర్లకు 2023 జనవరి డిఏతో పెన్షన్లు మరియు డిఏతో అయితే జీతాల చెల్లింపులు అయితే జరగనున్నాయి. 2023 జనవరి డిఏ 3.64% ఈ నెల నుంచి అయితే క్యాష్ రూపంలో ఇవ్వబడుతుంది. సో, ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్లకు సంబంధించి జీతాలకు సంబంధించిన పే స్లిప్స్ అయితే నిధి యాప్లో అందుబాటులో ఉన్నాయండి. సో, ఈ పే స్లిప్స్లో 2023 జనవరి డిఏని అయితే 3.64%ను యాడ్ చేయడం జరిగింది. అదైతే మనం గమనించవచ్చు. పే స్లిప్స్లో ఈ మార్పులు అయితే గమనించండి. పెన్షన్లకు సంబంధించిన పే స్లిప్స్ అయితే ఇంకా రాలేదు. మే 1, 2, 3 తేదీలలో ఉద్యోగ పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందండి. సో, ఆల్మోస్ట్ 80%, 90% అయితే 3వ తేదీ లోపల జమ అవుతాయి. జీతాలు మరియు పెన్షన్లన్నీ కూడా. ఇంకా అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఏవైతే బిల్స్ ముందుగా డీడీఓ గారి చేత అప్లోడ్ అయ్యి ఎస్టీఓ గారి చేత అప్రూవ్ అయి ఉంటాయో అవన్నీ కూడా ముందుగా జమ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు జీతాల బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే గ్రీన్ ఛానల్లో ఉన్నాయి. అవన్నీ కూడా 1వ తేదీ జమ అయ్యేదానికి అవకాశాలు అయితే ఉన్నాయి.